ప్రభుత్వం ఇచ్చిన విషయాలు మీరు సంతృప్తిగా ఉన్నారా? కాలేజీ తరఫున ఏది ఏసా వచ్చింది, డబ్బులు కట్టాలి. ఈ లోపల పొలం తీసుకున్నారు. నేనేం చేయాలి? నా పిల్లలు ఏమవుతారు? రోడ్లను పట్టుకొని తిరగాల. లోగడ హైటెక్ సిటీ మొదలు పెట్టాడు చంద్రబాబు, దాన్ని రాజశేఖర్ కంటిన్యూ చేశాడు. ఇవాళ ఎంతమంది బతుకుతున్నారాడా? ఒకప్పుడు అల్లం వేసుకెళ్తే పందులు బర్రెలు అన్నీ ఆడ. ఇవాళ వెళ్తే ఏ రోడ్డు ఎటు వస్తుందో అర్థం కావట్లేదు. ఇప్పుడు నీ పిల్లలు ఉన్నారు, పరీక్ష పెడతారు, మీ రాజధాని ఏదని బిట్ పేపర్ ఇస్తారు, ఏదని చదువుతారండి? వీడికి మైండ్ ఉందా? మైండ్ లేదండి వీడికి. గోళీలాట కాసేపు, కుందుల్లాట కాసేపు, కబడ్డీ ఒకసేపు, ఆటలు ఏమాట్లాడినాయి. నువ్వు రాజధాని డెవలప్ చెయ్యి, నీ పేరు ఉండిద్ది. ఎలేదో రాజశేఖర రెడ్డిని పెట్టుకొని ఎలేదో నేను చేస్తాను పోతానని చేయకూడదండి. తాతలు ముత్తాతలు ఆస్తిలండి. ఏ రాజధాని లేదని ఇచ్చి మేము ఎలేదో బాధపడుతున్నాం. సరిగా చంద్రబాబు అనుభవంలో పాలవంతుకోలేదు లేదు వాడికి. ఒక కంపెనీ తీసుకురావటానికి ఇంత సౌకర్యం ఉంది, ఇంత నేల ఉంది, మేము ఇస్తాము, మీరు డెవలప్ చేయండి, మీకు అన్ని సౌకర్యం నేను కల్పిస్తాను లోకేష్ మాట్లాడుతున్నాడు. ఆ దమ్ము ధైర్యం వాడికి ఉందండి. రైతు నేర్పించి చేసినందుకు ఊరక బాదు 10 మంది పెట్టి చెయ్యండి, దండకు వచ్చినా లాభం వచ్చినా రైతే భరాయిస్తారు. ప్రస్తుతం అమరావతి రాజధాని ప్రాంతంలో వెంకటపాలెంలో ఉన్న మనతో పాటు కొంతమంది రైతులు ఉన్నారు, భూములు ఇచ్చిన రైతులు. అయితే వాళ్ళు ప్రభుత్వం ఇచ్చిన రిటర్నబుల్ ఫ్లాట్ల విషయంలో కానీ ఏంటి, ఎంతవరకు సంతృప్తిగా ఉన్నారు, ఇప్పుడు ఈ డెవలప్మెంట్ విషయంలో వాళ్ళ ఉద్దేశం ఏంటి, వాళ్ళ మాటలను తెలుసుకునే ప్రయత్నం. మీరు ఎంత ఇచ్చారు ప్రభుత్వానికి, ప్రభుత్వం ఇచ్చిన విషయంలో మీరు సంతృప్తిగా ఉన్నారా? ఇప్పుడు ఏమంటే ఎకరం ఉంది నాకు, 6 ఎకరాలు కూలి మనిషి లేకోకుండా మగ మనిషి లేకోకుండా నేను చేసుకున్నానండి. పోయి ఆడాలను పెట్టుకొని దొండకాయలు పోయి కలుపు మొక్కలు చేపించుకున్నాను. పిల్లలు చదివించాను. కరెక్ట్గా కాలేజీ తరఫున ఏది ఏసా వచ్చింది, డబ్బులు కట్టాలి. ఈ లోపల పొలం తీసుకున్నారు. నేనేం చేయాలి? నా పిల్లలు ఏమవుతారు? ఇంత చదివించి ఇంత డబ్బులు పెట్టి చదివించిన ఏం చేయాలి? మేము రోడ్లను పట్టుకొని తిరగాల. ఇప్పుడు రాజధాని అని అంటే ఒక మాట మీద నిలబడాలి. లోగడ హైటెక్ సిటీ మొదలు పెట్టాడు చంద్రబాబు, దాన్ని రాజశేఖర్ కంటిన్యూ చేశాడు. కంటిన్యూ చేస్తే ఇవాళ ఎంతమంది బతుకుతున్నారాడా? ఒకప్పుడు అల్లం వేసుకెళ్తే పందులు బర్రెలు అన్నీ ఆడ. నేను అల్లం వేసుకెళ్ళా హైదరాబాదు, పందులు బర్రెలు అన్నీ. ఇవాళ వెళ్తే ఏ రోడ్డు ఎటు వస్తుందో అర్థం కావట్లేదు. అక్కడికి వెళ్తే వెళ్తే మీ రాజధాని ఏదైనా అని అడుగుతున్నారు. ఏదని చెప్పాలి మేము? అమరావతి అని చెప్పండి. అమరావతి అని లోగన చెప్పలేదుగా. వైజాగ్ అని అన్నాడు, అమరావతి అన్నాడు, కర్నూలు అన్నాడు. అప్పుడు జగన్ గారి టైంలో. ఇప్పుడు హైదరాబాద్ చెప్పాలంటే ఏదని చెప్పాలండి మేము? ఇప్పుడు నీ పిల్లలు ఉన్నారు, పరీక్ష పెడతారు, మీ రాజధాని ఏదని బిట్ పేపర్ ఇస్తారు, ఏదని చదువుతారండి? వీడికి మైండ్ ఉందా? మైండ్ లేదండి వీడికి. కాదండి, గోళీలాట కాసేపు, కుందుల్లాట కాసేపు, కబడ్డీ ఒకసేపు, ఏమన్నా ఈ ఆటలు ఏమాట్లాడినాయి? ఒక దాని మీద పోవాలండి. ఒక పెద్ద మనిషి అనగానే రాజశేఖర రెడ్డి ఉన్నాడు, ఒక పెద్ద మనిషిగా చేశాడు, ఒక రాజకీయంగా చేశాడు. కరెంటు బిల్లు సబ్సిడీ ఇచ్చాడు. అప్పుడు 50 రూపాయలు, అప్పుడు 180 రూపాయలు 150 రూపాయలు కరెంటు బిల్లు కట్టేవాళ్ళు. సబ్సిడీ 50 రూపాయలు చేశాడు. అప్పుడు వాడు గెలిచాడు. అట్టనే నువ్వు రాజధాని డెవలప్ చెయ్యి, నీ పేరు ఉండిద్ది. ఎలేదో రాజశేఖర రెడ్డిని పెట్టుకొని ఎలేదో నేను చేస్తాను పోతానని చేయకూడదండి. ఒక పెద్ద మనిషి తరంగా ఉన్నప్పుడు ఒక పెద్ద మనిషి తరంగానే ఉండాలి. అంతేగాని మీ ఇష్టం వచ్చినట్టు నేను 3 రాజధానులు ఒక రాజధాని కడతానికే డబ్బులు లేవు. లోగడ మన ఆంధ్ర వచ్చిన డబ్బులన్నీ హైదరాబాద్లో పెట్టుకున్నాడు. మరి వాళ్ళ మీద పోట్లాడి తీసుకురావచ్చు కండి. కేసీఆర్తో కలిపి ఆంధ్రాలో 1 ఎకరం అమ్మితే ఇక్కడ 10 ఎకరాలు కొనొచ్చు అని ఎగతాళి చేయటం ఏందండి రైతుల్ని? ఏమంటే తాతలు ముత్తాతలు ఆస్తిలండి. మేము ఊరికి ఇవ్వలేదండి. మేము ఏదో రాష్ట్రానికి రాజధాని లేదని ఇచ్చి మేము ఇవాళ ఏదో బాధపడుతున్నాం. ఇవాళ పొలం ఉంది, బయట కొనమని అంటున్నాడు. రేపు వాడు వచ్చాడు అనుకో, పాస్ పుస్తకాల మీద మళ్ళీ మారితే ఏం చేయాలి మేము? వాడిదా పొలము? డాక్యుమెంట్ కూడా నేను చూపిమంటే చూపిస్తాను. డాక్యుమెంట్ కూడా వాడు బొమ్మ వేసుకున్నాడండి. ఇప్పుడు మార్చేసాడండి. రేపు మారడానికి గ్యారెంటీ ఏందండి? ఆయన వస్తారని నమ్మకం ఉందండి మీకు? నమ్మకం ఉందనంటే కొంతమంది వ్యతిరేకం ఉందికండి. ఇప్పుడు ఊరనగానే మంచి ఉండిద్ది, చెడు ఉండిద్ది. నేను అనేది ఏమో రేపు ఎట్టుండిద్ది ఎట్టబోయిద్దు. ఇప్పుడు వాడు సరిగా చంద్రబాబు అనుభవంలో పాలవంతుకోలేదు. వాడికి ఒక కంపెనీకి వెళ్ళి ఇంకోసారికి వెళ్ళి తీసుకొస్తానికి కూడా
ధైర్యం లేదు వాడికి, మాట్లాడటానికి విధానం కూడా లేదు వాడికి. ఓయ్ లోకేష్ వాడు వెళ్ళి ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక హోదాతనంగా ఉండి ఒక కంపెనీ తీసుకురావటానికి ఇంత సౌకర్యం ఉంది, ఇంత నేల ఉంది, మేము ఇస్తాము, మీరు డెవలప్ చేయండి, మీకు అన్ని సౌకర్యం నేను కల్పిస్తాను లోకేష్ మాట్లాడుతున్నాడు. ఆ దమ్ము ధైర్యం వాడికి ఉందండి? లేదు కదా. లేదో మమ్మల్ని నేర్పించడానికే కానీ ఒక రైతు నేర్పించి చేసినందుకు ఊరకు బాదండి. మీరేమన్నా అనుకోండి, ఊరకు బాదు. ఏంటంటే 10 మంది పెట్టి చెయ్యండి, దండకు వచ్చినా లాభం వచ్చినా రైతే భరాయిస్తారు. నేను చెబుతున్నానండి, ఇలా నీటి సౌకర్యం కానీ అన్ని సౌకర్యాలు ఉండే కాదంట్లో నేను అనేది. నేను మాట్లాడి తప్పు అయితే అడగండి. అది లేదు, రైతుగా మీకు మాట్లాడే స్వేచ్ఛ హక్కు ఉంది, కానీ అది అయిపోయింది గతం. ఇప్పుడు ఈ 2 ఏళ్ళలో చాలా మార్పు వచ్చింది కదా, ఇప్పుడు కూడా మీరు హ్యాపీగా లేరా నేను అడిగేది? హ్యాపీగా ఎట్టుంటామండి? ఇప్పుడు ఇంకా 3 సంవత్సరాలు పడితే ఇంత మటుకి ఫ్లాట్లు డెవలప్ చేయలేదు, కంపెనీలు రాలేదు, సరిగా రోడ్లు సౌకర్యం కూడా సరిగా లేదు. ఈ 3 సంవత్సరాలు కౌళ్ళు ఎత్తారు. తర్వాత మేము ఇక ఇప్పుడు కొండూరు వెళ్తాం, పొలం ఉందండి ఆడ. కొండూరు వెళ్తే వాళ్ళకి అక్కడన్న అనుభవం మాకు లేదు. ఇక్కడ ఏంటంటే అరితోట కానీ దొండపందిరి కానీ ఉల్లిపాయ వేసుకొని ఏదైనా వేసుకొని ఇక్కడ అనుభవం ఉంది. అక్కడ టమాటా, పత్తి, పొగాకు ఇవన్నీ నీళ్ళు ఉండయి, పండిస్తారండి. ఇక్కడ ఉన్న అనుభవం అక్కడ ఉండిద్దండి. భూమిని నమ్ముకున్నాం, భూమిని నమ్ముకుంటే ఆ భూమి మనకి నికరంగా మనకి ముత్తాతలు మా తాత ఇచ్చాడని చెప్పుకోవటానికి ఇక్కడ ఉండిద్ది. అక్కడికి వెళ్ళి ఏం పండిస్తామండి చెప్పండి? ఇక్కడ అనుభవం, ఇక్కడ మాకు అనుభవం ఉందండి. మేము అనేది అక్కడికి వెళ్ళి ఒక కూలి మనిషి రావాలంటే వస్తారండి మాకు? ఇక్కడ ఉందనుకో మేస్త్రిని పట్టుకుంటాము, 10 మందిని తీసుకొచ్చి చేపించుకుంటామండి. అది అక్కడ మాకు మళ్ళీ మొదలు పెట్టమని అంటున్నారు. ఎట్ట మొదలు పెడతారండి? ఇక్కడ ఉన్న అనుభవం అక్కడ ఉండదు కదండి. మీరు ఏం కోరుకుంటున్నారు ప్రభుత్వాన్ని చెప్పండి ఫైనల్ గా? ఏం లేదండి, నేను అనేది ఏంటంటే ఇంకో 2-3 సంవత్సరాలు కౌలు పెంచి కొన్ని కంపెనీలు తీసుకొచ్చి డెవలప్మెంట్ అయిన దాకా మమ్మల్ని ఒక దారి చూడమని అని అడుగుతున్నామండి. కంపెనీలు వస్తున్నాయి, నిర్మాణాలు జరుగుతున్నాయి, ఎంఓయూలు కుదుర్చుకున్నాయి, ఇంకేం కావాలి? ఇంకేం కావాలంటే ఏదండి, రోడ్లు అయ్యి ఒక దేవాలయం ఉంది, చంద్రబాబు కట్టాడు. ఇవాళ ఎంతమంది బతుకుతున్నారన్నాడ? ఎంత ఆదాయం వస్తుందండి? 3 నెలలకు 6 నెలలకు డబ్బులు తెస్తున్నాడు. అదే గుడి కట్టకపోతే రాదు కదండి. అదే బస్సు సౌకర్యం ఇవన్నీ సౌకర్యాలు ఉంటే ఇంకా ఆదాయం వచ్చిద్దండి. ప్రతి ఒక్కళ్ళు పొద్దున్నే 6 సుప్రభాతం మొదలెత్తారు, ఈ లోపలనే పరిగెత్తుకుంటూ వస్తారు, 6:30కు తీసేది. మరి అంత ఆదాయం వచ్చే దారి లేదు దానికి. అది ఏం సార్థకమని ఇంత మటుకి దాన్ని అదే కంటిన్యూ అయితే ఎంత ఆదాయం వచ్చిద్దండి? చెబుతున్నానండి. డెవలప్మెంట్ ఇంకా స్పీడ్ గా జరగాలంటే అది ఇంకా స్పీడ్ జరగాలండి. చాలదు ఇది. ఇప్పుడు వెంకటేశ్వర గుడి రావాలనుకో 9 తగ్గించి 11 దాకా రోడ్ ఆఫ్ చేస్తున్నారు. వాళ్ళు ఏమంటున్నారు? ఎంత తిరిగి రావాలని అంటున్నారు. మరి ఎంత తిరిగి రావాలంటే అయ్యే రేపు బాధంలే అని అనుకున్నా, కొంత ఆదాయం తగ్గుతుంది కదా. మరి అదే రోడ్లు వేసి ఇవాళ స్టీల్ బ్రిడ్జి కానీ అది కంటిన్యూ చేసి ఉంటే ఇప్పుడు ఎంత ఆదాయం వచ్చేదండి? అదే అమరావతి దాకా వెళ్ళిద్ది. అది ఈ రోడ్డు దొండపాడు మీదుగా అమరావతి దాకా వెళ్ళిద్ది. వెంకటేశ్వర గుడి చూసుకొని, కనకదుర్గం గుడి చూసుకొని, అమరావతి చూసుకొని ఒక భక్తుడు వెళ్తా ఉంటాడు, ఎంతో కొంత ఆదాయం వచ్చింది కండి. వాళ్ళకున్న సమస్యలు అయితే ఇవి. రోడ్లు వేయాలి ప్రస్తుతం, ఇది ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాలి అనేది వీళ్ళ సమస్యలు చెప్పుకోవడానికి మేము సిద్ధం అంటున్నారు రైతులు. కెమెరామెన్ హర్షతో వెంకటపాలెం నుంచి శేఖర్, హలో అమరావతి.